శుభోదయం తెల్లారింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. స్కూళ్ళు తెరుచుకున్నాయి, స్టూడెంట్స్ వచ్చారు, పాఠాలు చెప్పే పంతుళ్ళు కూడా వచ్చారు. అంతా కామ్గానే ఉంది. అంతలోనే చెప్పు పైకి లేచింది. పటేల్ మని చంప పగిలింది. పట్టుకొని ఎడా పెడా ఉతుకుడు. మొత్తానికైతే అలా జరిగింది ఆ స్కూల్ వద్ద. మంచిర్యాల జిల్లాలో మరో ఉపాధ్యాయుడి భోగోతం బయటపడింది. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగింది. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణకు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మార్కెట్ ఏరియాలో చెప్పులతో కొట్టారు. దీంతో టీచర్ గోడ దూకి పారిపోయాడు. ఆగ్రహంగా ఉన్న తల్లిదండ్రులు సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మాట్లాడదాం ఇంకా ఆన్నే మొక్కాలే. కీచిక గురువుకు చెప్పులతో కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో బాలికల పాఠశాలలో సంచలనం సృష్టించింది. బాలికల పాఠశాలలో తెలుగు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. తరగతి గదిలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులకు చెప్పారు. వారు ఏ విధంగా స్పందించలేదు. దీంతో ఉపాధ్యాయుడు మితిమీరి విద్యార్థుల పట్ల ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా బాలికల పాఠశాలలో అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్న సందర్భంలో ఆ సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు చేష్టలు మరింత పెరగడంతో విద్యార్థుల పట్ల మరింత అసభ్యకరంగా ప్రవర్తించడంతో అది తట్టుకోలేక ఇటు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఈరోజు పాఠశాలకు చేరుకొని ఆ తెలుగు చెప్తున్నటువంటి సత్యనారాయణ అనే ఉపాధ్యాయుని అడగడంతో ఆ ఉపాధ్యాయుడు గోడ దొరికి పారిపోవడంతో తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుని దొరకబట్టి చెప్పులతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సత్యనారాయణ మాటలను భరించలేని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆగ్రహించిన పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి టీచర్ని నిలదీశారు. గోడ దూకి పారిపోబోయిన ఉపాధ్యాయుడిని పాఠశాల బయట పట్టుకుని చెప్పులతో కొట్టి గట్టిగా సన్మానించారు. రోడ్డుపైనే చితకబాతున్న మహిళల నుంచి తన తప్పుపై క్షమించమని వేడుకున్నాడు. కోపంతో ఉన్న మహిళలు చెప్పుతో ఉపాధ్యాయుడిని చితకబాదారు. డీఈఓకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత సస్పెండ్ చేస్తామని డీఈఓ తెలిపారు.